క్వశ్చన్ నెంబర్ 14061 టీజీ భరత్ గారు ప్లీజ్ ప్లీజ్. మొదటి ప్రశ్నకి సమాధానం 20 లక్షల జాబులు బై 2029 ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 29 లోపల 20 లక్షల జాబ్స్ కల్పిస్తాం అధ్యక్ష. అలాగే ఏమైనా కంటిన్యూ వింటే చెప్తాను. రెండో ప్రశ్నకి సమాధానం బిఎస్సీలో ఒప్పుకున్నమాట వాస్తవం అంటే ఇవాళ అనేది కాదు కదా. మొత్తం ఎన్ని జాబ్స్ అంటే దాదాపు 4,55,937 జాబ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెగా డిఎస్సి నుంచి 15,941 అంటే 16,000 ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. సెలెక్ట్ అయినది 15,941. అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 9,093. దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ 4,179, కాంట్రాక్ట్ ఏమో 2,046, అవుట్ సోర్సింగ్ వచ్చి 2,868. వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే దాదాపు 3,48,000 ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది కాక అధ్యక్ష జాబ్ మేళాస్ నుంచి 82,012 జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి 15,941 జాబ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అనంతపురం వచ్చి 755, చిత్తూరు వచ్చి 1408, ఈస్ట్ గోదావరి 1349, గుంటూరు 1140, కడప 680, కృష్ణా 1203, కర్నూలు 2,590, నెల్లూరు 657, ప్రకాశం 661, శ్రీకాకుళం 535, విశాఖపట్నం 1134, విజయనగరం 578, వెస్ట్ గోదావరి 1,063. ఇవి కాక జోన్ వైజ్ జోన్ 1లో 390, జోన్ 2లో 330, జోన్ 3లో 558, జోన్ 4లో 667, టోటల్ ఇంకా స్టేట్లో 243. టోటల్ కలిపి 15,941 ప్రొవైడ్ చేశాము డిఎస్సి నుంచి. అలాగే ఈ 3,48,000 అల్లూరు మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి. మీరు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి.